హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి నిన్నటి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను ఇక్కడైతే హోటల్ స్టైల్ 2 చట్నీలు అయితే చేస్తున్నానండి టిఫిన్స్‌కి. ఇక్కడ నేనైతే ఇదిగోండి పల్లి, కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇగోండి ఇవి ఫ్రై చేసుకోవాలండి. బాగా అయితే ఫ్రై చేసుకుంటే మనకి వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తదండి. మంచి స్మెల్. ఇక నేను ఇక్కడైతే ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకొని శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నానండి. చిన్న కట్ట అండి. కడిగి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీరు. ఇదిగోండి ఇవి కూడా పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి కదండీ! ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే ఇక్కడే ఉంటుందండి అసలు టేస్టు. మనకి పచ్చిమిర్చి ఫ్రై అయితే మనకి కమ్మటి టేస్ట్ బావుంటుందండి. మనకి లోపల పచ్చిమిర్చి విత్తనాలు కూడా వేగుతాయి కదండీ! అవి కమ్మగైతే వస్తాయండి. చట్నీ అయితే మనకు కమ్మగా ఉంటది. వేగగాలండి. మనకి హోటల్‌లో చూసారా మనకి చట్నీ చాలా బావుంటాయి. పచ్చిమిర్చి అయితే బాగా వేయించుతారండి వాళ్ళైతే. ఇగోండి ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరండి. కడిగి పెట్టుకున్నాం గదా! జస్ట్ అలా వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. అంతే వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకిది వేగనవసరం లేదండి. మనం పచ్చిగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బావుంటుందండి. నేను ఆ వేడి ప్యాన్‌లో అయితే వేసానండి కొత్తిమీర. ఇదైతే మిక్సీ జార్‌లో అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిర్చిని చల్లారుతాయి. ఇగోండి. ఆయిల్ తీసేసైతే ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇవైతే చల్లారుతూ ఉంటాయండి. ఇప్పుడు రెండో చట్నీకైతే చూద్దామండి. ఇదిగోండి ఒక్క స్పూను ఆయిల్ అయితే వేసుకొని, ఇందులో 10, 12 పచ్చిమిర్చి అండి. ఇదిగోండి ఒక చిన్న మీడియం సైజు 10 టమాటాలైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే ఒక కట్ట పుదీనా అండి. ఫ్రెష్‌గా అయితే ఉన్నాయండి నాకిక్కడ కొత్తిమీర, పుదీనా కూడా. ఇదిగోండి. ఇవి కూడా శుభ్రం చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఒక 12 పచ్చిమిర్చి అండి. 10-12 అండి. మనకి ఎంత కారం కావాలితే అంత. వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకోండి. లేకపోతే అవి పేలుతాయి. మళ్ళీ మీదకైతే వస్తాయి. ఇదిగోండి బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకు సేమ్ హోటల్ స్టైల్‌లో అయితే వస్తాయండి చట్నీలు. బావుంటాయండి టేస్ట్ గూడా. మనకివి ఎందులోకైనా సెట్ అయిపోతాయండి. దోస, ఇడ్లీ, మినపట్టు, బజ్జీ ఎందులోకైనా బావుంటాయండి. ఇదిగోండి మనం ఒక్క నిమిషం అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలైతే వేసేసుకుందామండి. వేసేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. నేను పచ్చడికి సరిపోయే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల అయితే మనకి త్వరగా అయితే మగ్గిపోతాయండి టమాటాలు. మూత పెట్టుకొని ఇవి మగ్గించుకుందామండి. ఈ లోపలైతే మనం కొత్తిమీర, పల్లి చట్నీ అయితే చూద్దామండి. ఇదిగోండి ఇవైతే చల్లారినాయి కదండీ! పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేయించుకున్నాం కదా! ఇందులోనే ఒక 2 గుప్పులు వేయించి పెట్టుకున్న పల్లీలండి. ఇవి నేను వేయించుకొని డబ్బాలైతే వేసుకుంటానండి. ఎప్పుడు చట్నీ కలిపితే అప్పుడు వేసుకుంటాను. ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు, ఒక 2 గుప్పెళ్ళు వేపుడు పప్పండి. వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం అంతే అండి. వాటర్ వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా మనకి సేమ్ హోటల్‌లో ఎలా వస్తదండి చట్నీ అలా అయితే వస్తదండి. ఇదిగోండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బావుంటదండి. తాలింపయితే రెండింటికి ఒకసారి అయితే పెట్టుకుంటానండి. ఇదిగోండి పక్కనైతే మనకి టమాటాలు కూడా ఉడుకుతున్నాయి కదండీ! ఇంకొద్దిగా వాటర్ అయితే ఎగరాలండి. ఇంకొద్దిగా అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందామండి. ఉడుకుతా ఉంటాయి. ఈ లోపల అయితే కొద్దిగా చింతపండండి. చాలా కొద్దిగా వేసానండి. ఈవినింగ్ కదా! మళ్ళీని ఎక్కువ పులుపు తినటం వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేటివి ఉంటాయి కదండీ! అవి రాకుండా అయితే నేను జస్ట్ కొద్దిగా అయితే వేసానండి. ఇందులోన 5, 6 రెబ్బలు వెల్లుల్లి అండి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇందులోనే ఇప్పుడు పుదీనా అయితే వేసేసుకుందామండి. దగ్గరికైతే వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో పుదీనా అయితే వేసుకుందామండి. పుదీనా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం అండి అలా కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. లేకపోతే మనకి మగ్గడం వల్ల పుదీనా ఫ్లేవర్ అయితే పోతుందండి. జస్ట్ అలా వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆ వేడికి మగ్గిపోతుందండి. ఇగోండి ఇప్పుడు ఇది చల్లారబెట్టుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకుందామండి. మిక్సీ అయితే చేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర వేసుకొని ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇదిగోండి మిక్సీ అయితే చేసుకున్నాను చూసారా?
చట్నీ అయితే టేస్ట్ భలే ఉంటదండి. మనకి ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయండి చట్నీలు. ఇదిగోండి. టమాటా, పుదీనా చట్నీ అయితే రెడీ అండి. ఇదిగోండి. పల్లి, కొత్తిమీర చట్నీ, టమాటా, పుదీనా చట్నీ. కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి కదండీ! టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంటాయండి. ఇదిగోండి ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. 2 చట్నీలు. రెండింటికి ఇంకా ఒకసారి పోపయితే పెట్టేస్తానండి. ఇవిగోండి. చట్నీస్ చూసారా? మంచి కలర్‌ఫుల్‌గా అయితే బాగున్నాయండి. ఇదిగోండి. ఇప్పుడైతే పోపయితే పెట్టేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపయితే పెట్టేసుకుందామండి. ఇందులో నేను ఎండుమిర్చి గింజలుంటాయి కదండీ! అవైతే వేస్తానండి ఎక్కువ. మనకి తినేటప్పుడైతే పంటి కింద పడి మంచి కమ్మగా టేస్ట్ అయితే బావుంటాయండి. ఇదిగోండి వేయించుకొని ఇప్పుడు రెండింటిలోకైతే తాలింపయితే వేసేసుకుంటున్నానండి. ఇవిగోండి. ఇంకా రెండింటికి తాలింపయితే ఒకసారే పెట్టేసుకున్నానండి. ఈజీగా కూడా మనకి తొందరగా అయిపోతది. ఒక 10, 15 నిమిషాల్లో అయితే మనకి రెడీ అయిపోతాయండి చట్నీలు గూడా ఈజీగా. ఇదిగోండి ముందుగా అయితే పల్లీలు కట్టా అయితే వేయించుకుని డబ్బాలైతే వేసేసుకుంటానండి. మనం చట్నీ చేసుకున్నప్పుడు ఈజీగా అయితే అయిపోతాయండి. చూసారా? కొత్తిమీర కొ ఆహ్, కొత్తిమీర చట్నీ అండ్ పుదీనా చట్నీ. ఇప్పుడు ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్‌తో అయితే నేను మినపట్టయితే వేస్తున్నానండి. ఇది ఇడ్లీ బ్యాటర్ అండి. ఇంక ఇందులో అయితే ఏం వేయలేదు. సాల్ట్ తప్ప ఏమి వేయలేదండి. ఇంక ఇడ్లీ బ్యాటర్‌లతోనే పల్చగా అయితే మినపట్టయితే వేస్తున్నానండి. మా వోళ్ళు దళసరిగా వేస్తే తినరండి. చాలామందయితే ముకుట్లో ఏస్తారండి. భలే ఉంటదండి ముకుట్లో వేసి క్రిస్పీగా భలే ఉంటాయండి. ఒక స్పూను ఆయిల్ అయితే వేస్తున్నానండి చుట్టూ. ఇందులో మనకి ఆవకాయ నూనె ఉంటది చూసారా? అదేస్తే ఇంకా బావుంటదండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ నూనెతో మినపట్టేస్తే భలే ఉంటదండి. ఇదిగోండి. మనకి మినపట్టు కూడా మంచి కలర్ అయితే వచ్చింది కదా! నేనైతే పల్చగా అయితే వేస్తానండి దోసల్లాగా అయితే. ఇదిగోండి. మనకి మినపట్టు కూడా రెడీ అండి. మంచి కలర్ అయితే బావుంటాయండి. మంచిగా టేస్ట్ కూడా బావుంటాయి. బావుంటదండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా? పల్చగా అయితే వేస్తానండి. కానీ చట్నీలయితే టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. ఇదిగోండి. ఇక్కడ మినపట్లు గూడా మనకి రెడీ అండి. ఇగ మినపట్టు 2 రకాల చట్నీలు. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. అసలెంత కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయో. మనకి కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయండి. పిల్లలు కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదండీ! పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నో అని చెప్పలేరు. కమ్మగా అయితే ఉంటాయండి చట్నీలు. నేను ఇందులో అయితే పులుపు ఎందుకు వేయలేదంటే ఈవినింగ్ కదండీ! కొంచెం గ్యాస్ట్రిక్ ఏమన్నా వచ్చి మళ్ళీ ఇబ్బందిగా ఉంటది కదా! నేనైతే పులుపయితే ఏమి వేయలేదండి. ఓన్లీ టమాటాల పచ్చడయితే కొద్దిగా అయితే వేశాను గానీ పులుపు. అందులో నేనైతే చింతపండయితే ఎక్కువైతే వాడనండి. ఇదిగోండి. మనకైతే మినపట్టు విత్ చట్నీలు రెడీ అని ఎందులోకైనా ఈజీగా చేసుకోవచ్చండి. మనం చట్నీలో వాటరు వేసే దగ్గర వేడి నీళ్ళు వేసుకుంటేనే మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3, 4 రోజులైతే నిలవుంటాయండి పచ్చడ్లు ఇవైతే. మనకి హాట్ వాటర్ వేసుకుంటే మనకు నిలవుంటాయండి చట్నీలు. ఒకసారి చేసుకొని 3, 4 రోజులైతే మనకి ఫ్రిడ్జ్‌లో అయితే ఉంటాయండి. ఇదిగో నేను ఇక్కడైతే తింటున్నాను. ఈరోజు సాటర్డే కదండీ! నిన్న ఇదే సాటర్డే అయితే నేను ఇంకా టిఫిన్ అయితే వేశాను. పిల్లలు కూడా కొంచెం అంత మాటలు రైసే కదా! బోర్ ఉంటది పిల్లలకు కూడా. ఇలాగ డిఫరెంట్‌గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీగా కూడా ఉంటారండి. ఇదిగోండి చాలా టేస్ట్ అయితే చాలా బావున్నాయండి. ఇగో నేనైతే 2 పచ్చడ్లు కలిపి తింటానండి. బావుంటదండి. 2 పచ్చడ్లు కలిపి తినటం వల్ల అయితే. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే పక్క నుంచయితే నోరూరుతుందమ్మా అంటుందండి. ఇగోండి వాళ్ళకి కూడా వేసిచ్చేసాను. వాళ్ళకి కూడా వేసిచ్చేసి నేనైతే తింటున్నానండి. వేడి వేడిగా మినపట్టు, ఫ్రెష్‌గా చట్నీలు. ఇంకేం కావాలండి? ఇది ఇలా తింటే భలే ఉంటదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.